ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మనం ప్రతిరోజు వాగ్దానంతో మొదలు పెడతాం, కానీ ఈరోజు మనం ప్రార్థన మాత్రమే చేద్దాం. ఎందుకంటే ప్రార్థన చాలా బలమైనది. మన ప్రతి అవసరాలను, ఇబ్బందిని తొలగించేది ప్రార్థన మాత్రమే. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో మేమందరం ఆన్లైన్ ద్వారా ఒక్క మనసుతో, ఒక్క ఆత్మతో మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీ సన్నిధికి వచ్చుచున్నాము తండ్రి. ప్రభువా, నీ వాక్యం చెప్తుంది, 2-3 నా నామంలో కూడి ఉంటే నేను వారి మధ్య ఉంటాను అని. ఈ క్షణంలో నీ సన్నిధి ప్రతి ఇంటిని నింపుతుందని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. నీ ప్రార్థన విడిచిన ప్రతి వ్యక్తిని నీ దివ్య దృష్టిలో పెట్టుచున్నాము తండ్రి. ప్రభువా, నీ చిత్తం లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు. మా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయము నీకు తెలుసు. కొంతమంది అప్పుల భారంతో, కొంతమంది ఆర్థిక సహాయం లేక, కొంతమంది వ్యాపార నష్టాలతో, కొంతమంది ఉద్యోగ సమస్యలతో, కొంతమంది కుటుంబంలో ఆర్థిక ఒత్తిడితో బాధపడుతున్నారు తండ్రి. వాళ్ళు బయటకు బలంగా కనిపించిన లోపల మాత్రం విరిగిపోయి ఉన్నారు తండ్రి. మేము నీ దగ్గరకు మా సొంత నీతితో రావడం లేదు. యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన వారంగా వచ్చుచున్నాము తండ్రి. నీ వాక్యం చెప్తుంది, క్రీస్తు మనలను శాపం నుండి విమోచించెను అని. అంటే దరిద్రత శాపం, మా లోపాల వల్ల కలిగిన శాపం, ఆర్థిక బంధనం. ఈ క్షణంలో యేసు నామంలో ప్రతి దరిద్ర ఆత్మపై, ప్రతి పరిస్థితిపై, ప్రతి ఆర్థిక బంధనంపై మేము అధికారంతో నిలబడుతున్నాము దేవా. తండ్రి, నీవు సమృద్ధి కలిగిన దేవుడవు. అరణ్యంలో ఇజ్రాయేలుకు మన్నాడిచ్చిన దేవుడవి. ఏలియాకు కాకుల చేత ఆహారం ఇచ్చిన దేవుడవు. విధవరాలి ఇంట్లో నూనెను పెంచిన దేవుడవి. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పైగా పంచిపెట్టిన దేవుడవి. ఆ దేవుడే ఈరోజు మా మధ్యలో ఉన్నాడు. యేసు నామంలో మేము ప్రకటిస్తున్నాం. మూసుకుపోయిన ఆదాయ ద్వారాలు తెరవబడునుగాక. నిలిచిపోయిన డబ్బులు విడుదలవునుగాక. నిలిచిపోయిన జీతాలు విడుదలవునుగాక. వ్యాపారాలలో కొత్త అవకాశాలు కలుగునుగాక. అనుకోని ఆశీర్వాదాలు వచ్చునుగాక. ప్రభువా, సహజ మార్గంలోనే కాదు, అనుకోని మార్గాలలో కూడా నువ్వు పనిచేయము. ఈ ప్రార్థన విన్న ప్రతి వ్యక్తి జీవితంలో ఆర్థిక ఒత్తిడి తగ్గిపోవాలి, కుటుంబ అవసరాలు తీరాలి, అప్పుల భారం తగ్గాలి, గౌరవం తిరిగి రావాలి. వాళ్ళు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువగా నువ్వు చేయగలవని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. డబ్బు కంటే ముందు వారి హృదయంలో శాంతిని ప్రసాదించము. భయం తొలగిపోవాలి, ఆందోళన తొలగిపోవాలి, నిద్ర లేని రాత్రులు ముగియాలి. నీ సమాధానం వారి మనసులను నింపునుగాక. మేము విశ్వాసంతో ప్రకటిస్తున్నాము దేవా. సంపద వారి చేతులకి వస్తుంది. ఆశీర్వాదాలు వారి ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. శ్రమకాలం ముగిసింది, సమృద్ధి కాలం మొదలైంది. తండ్రి, నువ్వు ఇప్పుడే జవాబిచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు. మా కళ్ళతో చూడకముందే విశ్వాసంతో స్వీకరిస్తున్నాము. ఈ ప్రార్థన విన్న ప్రతి వ్యక్తి శరీరంలోనూ, ఆత్మలోనూ, ఆర్థికంగానూ సమృద్ధిగా వర్ధిల్లునుగాక. నీ మహిమకి, నీ గౌరవానికి మేము సాక్ష్యంగా నిలబడునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.